హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను 2 వాటర్ బాటిల్స్ తోటి ఒక డెకరేటివ్ లైట్ సెట్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. నేను 2 వాటర్ బాటిల్స్ తీసుకున్నానండి. 2 వాటర్ బాటిల్స్ తోటి కూడా మంచి షో పీస్లా తయారవుతుంది. మనకి వినాయక చవితికి వాడుకోవడానికి బాగుంటుందండి, పూజ గదిలో పెట్టుకోవడానికి. ఫస్ట్ ఏం చేయాలంటే దీనికి కావాల్సినవి 2 వాటర్ బాటిల్స్, 4 కలర్ టేప్స్ దొరుకుతాయి కదండి, అలాగే సిజర్స్, ఏవైనా కుందన్స్ ఇంట్లో ఉన్నవి ఏమైనా వాడుకోవచ్చండి. అవి తీసుకుని ఫస్ట్ ఈ బాటిల్కి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆ కలర్ టేప్స్ని 1 by 1 కలర్ అతికించుకోవాలి. చాలా జాగ్రత్తగా అతికించుకోవాలండి, ఫోల్డింగ్స్ అవి రాకుండాను. ఫస్ట్ రెడ్ కలర్ అతికించుకున్నాం మేము, తర్వాత గోల్డ్ కలరు. ఇలా జాగ్రత్తగా కొంచెంగా అతికించుకుంటూ వెళ్ళాలి. రౌండ్ ద బాటిల్ అతికించాలండి. మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటే బాగుంటుంది, అదొక కలర్లా ఉంటుంది కదా. ఆ నెక్క నుంచి అతికించాలండి. నెక్క నుంచి కింద వంపు వరకు అతికించుకుంటే సరిపోతుంది, చివరి వరకు అతికించక్కర్లేదు. ఒక్కొక్క కలర్ కూడా జాగ్రత్తగా అతికించుకోవాలి. ఫస్ట్ రెడ్, తర్వాత గోల్డ్, తర్వాత బ్లూ కలర్ అతికించాము, తర్వాత పింక్ కలర్ అండి. మొత్తం 4 కలర్స్ తీసుకున్నాం మేము. ఆ 4 కలర్స్ ఇలా జాగ్రత్తగా అతికించుకుంటూ వెళ్ళాలి మొత్తం బాటిల్ చుట్టూ కూడాను. అలాగే మళ్ళీ అవే కలర్స్ రిపీట్ చేయాలి, 4 కలర్సును. కలర్ఫుల్గా ఉంటుందండి. మంచి బ్రైట్ కలర్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ టేప్స్ ఎక్కడ పడితే అక్కడే అవైలబుల్గా ఉంటాయండి. ఇలా మొత్తం అతికించుకున్నాక ఒక షార్ప్ నైఫ్ తీసుకుని ఇలా నెక్క నుంచి వంపు ఉంది కదా, వంపు వరకునే కట్ చేయాలండి, చివరి వరకు కాదు. నెక్క నుంచి కింద వంపు వరకు జాగ్రత్తగా స్ట్రైట్గా ఇలా కట్ చేసుకోవాలి. అలాగా బాటిల్ చుట్టూ కూడా 1 సెంటీమీటర్ గ్యాప్లో స్లాట్స్ పెట్టుకోవాలి. అలాగా 1 సెంటీమీటర్ గ్యాప్లో చుట్టూ జాగ్రత్తగా అలా కట్ చేసుకుంటూ వెళ్ళాలండి, చుట్టూ కూడాను. అప్పుడు మనకి గ్యాప్లో వస్తుంది. పైన కింద జాయిన్ చేసే ఉంటుంది. పైన కింద మనం కట్ చేయలేదు కదా, మధ్యలో మాత్రం కటింగ్స్ వస్తాయి. టేపులు కూడా కట్ అయ్యి చాలా అందంగా కనిపిస్తాయండి కలర్స్. కాబట్టి మంచి బ్రైట్ కలర్స్ తీసుకుంటే బాగుంటుంది. ప్లాస్టర్స్ ఇలా కట్ చేసుకోవాలండి జాగ్రత్తగాను. ఒక్కొక్క 1 సెంటీమీటర్ గ్యాప్లో కట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. మరీ ఎక్కువ దూరం కాదు, మరీ దగ్గర కాదు. ఇలా కట్ చేసుకున్నాక మనం కింద పైన కూడా కొంచెం ప్రెస్ చేయాలి. ఈ ఒక్కొక్క స్ట్రిప్పుల్లా వస్తాయి అవి. ఒక్కొక్క స్ట్రిప్ని కింద పైన అలాగే మధ్యలో కూడా ప్రెస్ చేసి మనం ఈ షేప్ తేవాలండి. ఇలాగా ల్యాంప్ షేప్లో తేవాలి. తర్వాత ఈ డెకరేషన్ పైన మనం ఎంతైనా చేసుకోవచ్చండి. మా దగ్గర ఉన్న కుందన్స్ అలాగే లీవ్స్ ఉన్నాయి, గోల్డెన్ లీవ్స్, అవి అతికించుకున్నాము. వేరే ఏమి కొనకుండా ఇంట్లో వాడుకుంటే సరిపోతుంది. పైన క్యాప్ కూడా కనిపించకుండా గోల్డ్ కలర్ది అతికిచ్చాను స్ట్రిప్, ప్లాస్టర్. అలాగే పైన ఇంకొక రెడ్ కలరు, బ్లూ కలరు అతికించుకుని ఇంకో ఇలా అండి షేప్ ఇలా వచ్చేలాగా కొంచెం మధ్యలో ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత 2 సిరీస్ సెట్లు లైట్ సెట్స్ ఉంటాయి కదా, అవి తెప్పించుకుని అవి మీరు ఒక్కొక్క దాంట్లో ఒకటి పెట్టుకున్నా పర్వాలేదు. లేదు ఏదైనా బ్యాటరీ ఆపరేటెడ్ లైట్స్ పెట్టుకున్నా బాగానే ఉంటుంది. సింగిల్ లైట్స్, రొటేటింగ్ లైట్స్ అయితే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు మనం రెడీ అయిపోయి ఒకసారి మనం ప్లగ్ ఆన్ చేసుకుని చూద్దాము. లైట్ ఆఫ్ చేసేసి చీకట్లో ఆన్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. చూడండి, 2 కూడా తయారైపోయి ఇప్పుడు లైట్స్ వేసాను. చూసారా ఎంత బాగున్నాయో. మీరు కూడా తయారు చేసుకుని వినాయక చవితి డెకరేషన్లో వాడుకుంటే చాలా బాగుంటుందండి. అందరూ తయారు చేసుకుని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎలా వచ్చిందో కూడా చెప్పండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.